గౌరీ వల్ల ప్రమాదంలో పడ్డ శంకర్. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తను డెలివరీ ఇచ్చే దగ్గర ఒక మర్డర్ జరిగిందని చెప్తుంది కదా. అప్పుడు తన మాట నమ్మి శంకర్ అక్కడికి వెళ్తాడు. తను అన్ని చోట్ల చూస్తుంది. ఇక్కడే నేను కింద పడ్డాను, ఇక్కడే ఆ సీరియల్ కిల్లర్ వచ్చాడు అని, ముసుగు వేసుకుని ఉన్నాడని అతని గురించి అన్ని డీటెయిల్స్ చెప్తుంది. కానీ అక్కడ ఏవి అనుమానాస్పదంగా కనిపించవు. తను కింద పడేసిన పిజ్జాలు కూడా కనిపించవు. ఇక్కడే నేను కింద పడిపోయాను అని చెప్తూ ఉంటే, అంతా ఫేక్, నువ్వే ఏదో ఆట ఆడుతున్నావు, నాటకాలు ఆడుతున్నావు అని తనని అరుస్తూ ఉంటాడు. ఆ సీరియల్ కిల్లర్ ఏమో శవాన్ని పైన వేలాడదీసి ఉంటాడు. వీళ్ళు పైకి చూడరు. మర్డర్ ఎలా చేశాడని అడిగితే కత్తితో చేశాడని చెప్తుంది. మరైతే చైన్ ఎందుకు తీసుకొచ్చాడు అంటే, నేను అతన్ని అడగాల ఏంటి ఆ టెన్షన్లో అని అరుస్తూ ఉంటుంది. దాంతో గౌరీకి శంకర్ క్లాస్ తీసుకోవడం మొదలు పెడతాడు. ఇలాంటి పనులు చేయకపోతే బుద్ధిగా ఏదో ఒక పని చేసుకుని బాగుపడు అని తిడుతూ ఉంటాడు. తన మాటలు నమ్మట్లేదని ఏడుస్తూ అక్కడే కూలపడిపోతుంది గౌరీ. శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పక్కకు తిరిగి చూస్తే అక్కడే ఒక కారులో సీరియల్ కిల్లర్ కనిపిస్తాడు. దాంతో మళ్ళీ పరుగులు పెడుతుంది. మరోవైపు శంకర్ స్టేషన్కి వచ్చి ఏదో కేస్ ఫైల్ కానిస్టేబుల్ని అడిగి తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే గౌరీ మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నాడు సీరియల్ కిల్లర్ అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆపు నీ నాటకాలు అని శంకర్ అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ అంతా నార్మల్గా లేకుండా అనుమానంగా అనిపిస్తుంది. స్టేషన్లో అంతా అందరినీ గమనిస్తూ ఉంటాడు, గౌరీని సైలెంట్గా ఉండమని చెప్పి. నిజంగానే అతను అనుమానించినట్టుగా అక్కడున్న కానిస్టేబుల్ అందరికీ గన్ గురిపెట్టి ఉంటారు. అదంతా ఎవరికి కనిపించకుండా పెట్టి ఉంటారు. తనకు అనుమానం వచ్చి తన దగ్గర ఉన్న గన్ బయటకు తీయబోతే గన్ లోడ్ చేస్తున్నట్టు శబ్దం వస్తుంది. తిరిగి చూస్తే అందరికీ గన్లు గురిపెట్టి ఉంటారు. అందరు కానిస్టేబుళ్ళు సైలెంట్గా నిలబడి ఉంటారు. అప్పుడే ఆ డాన్ కొడుకు వచ్చి, చూసావా ఇప్పుడు నీ పోలీస్ స్టేషన్ మొత్తం నా కనుసన్నల్లో ఉంది, నా గన్ పాయింట్ దగ్గర ఉంది అని అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇతనే డాన్. ఈ డాన్ కొడుకే ఇంతకుముందు శంకర్ అరెస్ట్ చేసిన వ్యక్తి. ఇప్పుడు శంకర్ని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చాడని శంకర్పై ఇష్టం వచ్చినట్టు వాదిస్తూ తనని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే గౌరీ సైలెంట్గా ఉండకుండా ఏదో మాట్లాడుతూ ఉంటే తనని తీసుకెళ్ళి లోపల పడేస్తారు సెల్లో. గౌరీ లోపలే నించుని ఇక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటుంది. ఆ డాన్ కొడుకు శంకర్ని అవమానించడం చూసి బాధపడుతుంది. తన వల్లే ఇదంతా జరిగిందని ఏడుస్తూ ఉంటుంది. ఆ డాన్ కొడుకు శంకర్ని చంపాలని అనుకుంటాడు. కానీ నీ చేతులతో నువ్వు చంపకూడదు, రేపు నువ్వు మినిస్టర్ అయితే వీళ్ళే నీకు కాపలాగా నిలబడేది అని అదంతా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత నీ చేతికి మట్టి అంటకుండా చంపాలి అని అంటే అందులో ఒక కానిస్టేబుల్కి గన్ ఇచ్చి షూట్ చేయమని బలవంతంగా తనతో షూట్ చేయించడానికి ట్రై చేస్తారు. కానీ మరోవైపు శంకర్ గౌరీకి సైగ చేస్తూ ఉంటాడు. గౌరీకి దగ్గరలో గన్ పడిపోయి ఉంటుంది. ఆ గన్ అందివ్వమన్నట్టు సైగ చేస్తూ ఉంటే ఈమెనేమో ఏడుస్తూ ఉంటుంది. ఈమెకి ఏడుపు తప్ప ఇంకా వేరే ఏమీ రాదు. అక్కడున్న సిచ్యువేషన్కి అలర్టే అవ్వదు. ఎంతసేపు వాళ్ళు చనిపోయారని ఆ గన్ చూసి భయపడుతూనే ఉంటుంది. తీరా చూస్తే గన్ సౌండ్ వినపడుతుంది. అసలు ఎవరిని కాల్చారు? ఒకవేళ శంకర్ బయటపడితే గౌరీని క్షమిస్తాడా? అసలు ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.